చూపించరా. ఎన్నాళ్ళు ఏం చేస్తున్నారా? చదవకుండా రోడ్లు అంటే తిరుగుతున్నావా? పైన పెట్టదురా. ఒరే ఇది అకౌంట్స్ నేను అయిపోయింది, ఈరోజు ఎకనామిక్స్. ఒరే గమ్ముందారా. గమ్మా ఎందుకురా? స్లిప్లు రాయలేక నొప్పెట్టేస్తున్నారా, శుభ్రంగా అంటించేద్దామని. ఉమ్మెట్టు అంటించేవో. కూర్చోండి రాయ్. ఏంటది వాక్మెన్ వింటున్నావా? మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం, అదే నాకు ఇన్స్పిరేషన్. అది లేకపోతే నా బ్రెయిన్ ఆగిపోతుంది, అందుకే ఇప్పుడు కొంచెం ఫీడింగ్ చేసుకుంటున్నాను. ఏంటి పాటల్లో క్వశ్చన్ ఆన్సర్స్ వినిపిస్తున్నాయా? కాపీ కొడుతున్నావా? చూసి రాస్తే కాపీ కొరడం ఎలా అవుతుంది మేడం? విని రాస్తే తెలివితేటలు చాలా ఉన్నాయి గానీ సరిగ్గా రాయ్. ఓకేరా ఓకే. తర్వాత అది రాసిన తర్వాత చెప్పా. ఓకే. ఒరే సరిగ్గా వినపట్లేదురా, బ్యాటరీ అయిపోయినట్టు చూసుకో. ఇంద్రా సెకండ్ షో చేతవా? పక్కన సినిమా పేపర్ అని పెట్టా. సరిగ్గా చూసి చెప్పు. వాక్ 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 స్పెల్లింగ్ ఇట్. డబ్ల్యూ ఏ ఏ అంతే కదా. ఫుల్ స్టాప్. రే ఫుల్ స్టాప్ ముందే వెనకాల. ఓకే రాశాను. ఎలా టైం అయిపోతుంది, కమ్మ చెప్పు. ఖుషి చేయాలా? న్యూస్ పేపర్ పక్కన పెట్టు, ఇచ్చా ముందే అదెందుకా. క్వశ్చన్ నెంబర్ 4 5. నోరు మూసం అక్కడే ఉండి ఎక్కడికి వెళ్ళగా నేను రాగానే చంపేతాను. చేతవా? నేను చంపేసిన పాపలేదు రేతన్నారు. ఏంటది? సోనీ మేడం. సోనీ అని తెలుసు. ఎవరితో మాట్లాడుతున్నావు? మా మామతో మేడం. మా మామ చావు బతుకుల మధ్యన ఉందండి. ఆఖరిసరిగా మాట్లాడుతా అంటే చల్ల అయిపోయిందండి. మామ చచ్చిపోయిందా? నోరు మూసుకొని పెట్టే. ఫ్రెండ్ అందిస్తుంటే కాపీ కొడుతున్నావా? ఏంటండి ఏంటి మీరే చెప్పి మళ్ళీ మీరే తిడతారండి. ఏం చెప్పాను? కాపీ కొట్టమని. నేనా? మీరు చెప్తే ప్రిన్సిపల్ గారు చెప్తా. ప్రిన్సిపల్ గారు కాపీ కొట్టమన్నారా? ఆయన బలవంతంగా కొట్టమన్నారు కాబట్టి కొడుతున్నాండి. లేకపోతే మాత్రం రాయలేక 2 నిమిషాల్లో రాస్తాం పేపర్ మొత్తం. పద నానే చెప్తారు, చూస్తారా రండి. సార్ కొంచెం లీవ్ కావాలి, మా ఆవిడ ప్రశ్నించే టైం సార్. ప్రశంసలు పెద్ద మనిషి చూడాలి, పరీక్షలు పెట్టుకుంటారు, హాలిడేస్ లో పెట్టుకో. ఇదిగో ప్రిన్సిపల్ గారు, 2 సార్లు యువతల జీవితాలు తగలబోతున్నాయి. వస్తున్నా. మీతో మాట్లాడిన అమ్మాయ మా మేడం పెట్టు. అమ్మాయి కూడా ఎప్పుడు డౌట్ లేదు నీకు. సార్ కాపీ కొట్టచ్చా లేదా? అవును కొట్టచ్చు. కాపీ కొట్టచ్చా? అవునమ్మా, ఇప్పుడు మంచి నీళ్ళు కొట్టచ్చు, పంచదార నీళ్ళు కొట్టచ్చు, నిమ్మకాయ నీళ్ళు కొట్టచ్చు, కొబ్బరి నీళ్ళు కొట్టచ్చు, ఆముదం కొట్టచ్చు, టీ కొట్టచ్చు, అట్టాగే కాఫీ కొట్టచ్చు. పరీక్షలో కాపీ కొడుతున్నారు సార్. ఆ కాపీయా? నో ఆ కాపీ కొట్టకూడదు. ఎక్స్క్యూజ్ మీ, మొత్తం రాశానండి సార్. బుర్ర వేడెక్కిపోయింది సార్. కాపీ కొడతాను. నేను ఈ కాఫీ కొట్టమన్నాను, ఈ కాపీ కొట్టమలేదు. బుద్ధిగా ఉంటాను, అమ్మాయిలు అందంగా ఉంటాను, అబ్బాయిలు మంచిగా ఉంటాను. సో నువ్వు ఇప్పుడు మంచి నువ్వు అమ్మాయికి నచ్చేలా 4 మంచి పనులు చేయి. ఫర్ ఎగ్జాంపుల్ సారీ కొంచెం ఎక్కువైంది అనుకుంటా. ఒక్కడికి కూడా ముందుకు వెళ్ళి పైనుంచి లారీ రోడ్డు దాటించు. తర్వాత చూడే ఎక్కడ వెళ్ళిపోతున్నా అంత లేదమ్మా. అమ్మాయిల మధ్య అనమాట. అమ్మాయిని చూసి గొంతారిపోయేవాళ్ళు ఇలాంటి చోటికి రాకూడదు. నన్ను చూడు. హలో చూసావా? మరి అదే దానికి నేనే కొడతాను. అదేం చేస్తా దానికే తెలియట్లేదు. ప్రేమించానని చెప్పరా అని పొలం గట్ల మీద చెట్లు పక్క పంపించి చెప్పలేకపోయాడు కానీ దీనికి అనుకుంటాడట. బాబు పెద్ద పనుడు వచ్చాడు, 2 కూల్ డ్రింక్లు చాలా డీసెంట్ ఫ్యామిలీ తెలుసా? చంపడానికి చూసినాడా? ఈ అబ్బా మీకు కూడా ఇదే ఐడియా రావాలరా? నాతో టూర్ వేయించారు. సాఫ్ట్వేర్ కూడా చూడకుండా చాలా హాట్గా బిహేవ్ చేశారు బావా. సమయానికి దేవుడు తమ్ముడు స్టైల్లో వచ్చినట్టు కాపాడాడు.
రే గుడ్డి బాలు ఎవరి అబ్బి? టైం కొంటున్నావు నీ కదరా శత్రువుకి ఎక్కడా నువ్వు శత్రువు అన్నాడు. ఎవరు నీ శత్రువు? దొరికేశానురా, కుమ్మేస్తారేమో. నీకు మహేంద్ర నాయుడు శత్రుత్వమేంద్రా? మహేంద్ర నాయుడు మా రేయ్, నాన్నకి శత్రువు. మిత్రద్రోహి నేను మా సంచి నాన్న పెట్టేస్తారా? రక్తంతో పాటు శత్రుత్వాన్ని కూడా పంచుకొని పుట్టా తమ్ముడు సూపర్. మీ నాయనకి మహేంద్ర నాయుడుతో గొడవేంది? మా నాన్న మహేంద్ర నాయుడు అలనాటి స్నేహితుడు. హైదరాబాద్ లో ఉంటూ మా నాన్న మహేంద్ర నాయుడు కన్స్ట్రక్షన్లు బిజినెస్లు చూసుకునేవా. ఒకసారి మా నాన్న కట్టిన బిల్డింగ్ ఒకటి కూలిపోయింది. అది మా నాన్న పడేశారని చెప్పారు. కొన్నాళ్ళ తర్వాత రియల్ ఎస్టేట్ పడిపోయింది. అది కూడా మా నాన్న పడేశారని చెప్పారు. రియల్ ఎస్టేట్ పడిపోవడానికి మీ నాయనకు ఏంది సంబంధం? అదే వెళ్ళి మా నాన్న అడిగారండి. అడిగితే అడిగాడు గాని ఏమీ చెప్పలేదు. పైగా కొట్టి ఆయన జైల్లో పడేశారండి. మా నాన్న ఎందుకు కొట్టి జైల్లో పడేశారని మంగాపురానికి వచ్చాను. వస్తే వచ్చిన ఇంట్లో ఎవరూ లేరు. అప్పుడు తెలిసింది సింహం లాంటి శేషాద్రి నాయుడు గారిని చూసి వాళ్ళెక్కడో భయపడి దాముకున్నారు. సూపర్. ఇంకా చేసేదేం లేక రైల్వే స్టేషన్కి వెళ్ళి కూర్చున్నాను. అదే టైంలో మా అన్నం తరుక్కుంటూ వాళ్ళ మనుషులు బావా ఆ మహేంద్ర నాయుడు మనిషి అల్లుడే